నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సీఎం అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ. అమరావతిలో 2000 కోట్ల పనులకు ఆమోదం తెలిపే అవకాశం. తిరుపతి జిల్లాలో స్టీల్ తయారీ కర్మాగారంలో అగ్ని ప్రమాదం. ఫర్నిచర్ యూనిట్ దగ్ధం, కార్మికులకు గాయాలు. వ్యవసాయ బోర్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు రద్దు. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కు షాక్ ఇవ్వనున్న కూటమి సర్కార్. నిరుద్యోగుల నిరీక్షణకు తెరదించేలా ప్రభుత్వం చర్యలు. ఈ నెల 12న జాబ్ క్యాలెండర్ విడుదలకు సన్నాహాలు. అమెరికాలో ట్రక్ ప్రమాదం వెనుక ఉగ్రకోణం. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ జెండా, పేలుడు పదార్థాలు స్వాధీనం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. రాజధాని అమరావతిలో 2723.02 కోట్ల రూపాయల పనులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. ఇటీవల రాష్ట్ర స్థాయి పెట్టుబడులు ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబిలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. కేబినెట్ ఎస్ఐపిబి ఆమోదించిన 1,82,162 కోట్ల విలువైన పెట్టుబడులకు ఆమోదముద్ర వేయనుంది. నెల్లూరు జిల్లా రామాయపట్నంలో 6,000 ఎకరాల్లో 96,862 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు ప్రతిపాదనపై చర్చ జరగనుంది. విశాఖ మిలీనియం టవర్స్ లో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపే అవకాశం ఉంది. సత్యసాయి జిల్లాలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ సంసద్ ఎలక్ట్రిక్ 3-వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్ల కోసం ప్రతిపాదించిన 1,046 కోట్ల పెట్టుబడికి కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. కర్నూలు జిల్లా హోసూరు, పెదహుల్తిలో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ 1,800 ఎకరాల్లో 2,000 కోట్లతో ఏర్పాటు చేయనున్న 400 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుకు ఆమోదం తెలపనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు పాత బకాయిల చెల్లింపుపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మద్యం ధరల అంశం కూడా చర్చకు రానున్నట్టు తెలుస్తోంది. అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా కొత్త ఏడాది తొలి రోజున పలు పనులకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు రుణంతో రాజధానిలో చేపట్టే 5 పనులకు సీఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వేర్వేరుగా టెండర్లు ఆహ్వానించాయి. 2,323 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టాయి. సీఆర్డీఏ ఆధ్వర్యంలో 2 ఎల్పీఎస్ జోన్లలో మౌలిక వసతుల కల్పన, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసు అధికారుల నివాస సముదాయాల్లో మిగిలిన పనులు చేసేందుకు బిడ్లను ఆహ్వానించారు. ఈ నెల 22 మధ్యాహ్నం 2 గంటల వరకు టెండర్ల దాఖలుకు అవకాశం కల్పించారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు సాంకేతిక బిడ్లను తెరవనున్నారు. వరద నియంత్రణ, ట్రంక్ ఇన్ఫ్రా పనుల కోసం ఏడీసీ టెండర్లు పిలిచింది. వీటికి ఈ నెల 23 వరకు గడువిచ్చింది. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెన్నేపల్లిలోని స్టీల్ తయారీ కర్మాగారంలో రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎంఎస్ అగర్వాల్ స్టీల్ కంపెనీలో భారీ శబ్దాలతో మంటలు చెలరేగడంతో పలువురు కార్మికులు గాయపడ్డారు. 20 మంది విధులు నిర్వహించే విభాగంలో ఉన్నట్లుండి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఫర్నిచర్ యూనిట్ మంటల్లో కాలి బూడిదైంది. భారీ శబ్దాలు రావడంతో కార్మికులు హాహాకారాలు పెడుతూ పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన కర్మాగారానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. గాయపడ్డ కార్మికుల్ని ఆసుపత్రికి తరలించారు. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని కంపెనీ యాజమాన్యం తెలిపింది. భద్రతా ప్రమాణాలు పాటించకపోవటం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని కార్మిక నేతలు మండిపడుతున్నారు. ఎంతమంది గాయాలు ప్రస్తుతానికి 4 మందికి అయ్యాయండి. మంటలు హైవే వరకు ఎగిసిపడ్డాయని చెప్పి లేదండి, మంటలు హైవే వరకు ఏమి ఎగిసిపడలేదు. మీకు ఫాగ్ వల్ల అలా ఉంటుంది కానీ మంటలు ఏమి హైవే వరకు ఎగిసిపడలేదు. ఫుల్ బ్లాస్టింగ్, ఫర్నిస్ బ్లాస్టింగ్, వర్కర్స్ అందరూ మేనేజ్మెంట్ మీద వ్యతిరేకంగా ఉన్నారు. సేఫ్టీ లేదు, ఫస్ట్ కంపెనీలో సేఫ్టీ లేదు, విలేజ్ కి సేఫ్టీ లేదు. ఇక్కడ చాలా మంది ఇంజరీగా ఉంటే మేనేజ్మెంట్ పట్టించుకోకుండా లైటింగ్స్ ఆపడము, పవర్ కట్ చేయడము, ఫర్నిస్ ఆఫ్ చేయకపోవడము చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది బాయ్. అది ఇంకా పూర్తిగా బయటికి రాలా. సీరియస్లీ ఇంజూర్డ్ అయితే 10-15 మెంబర్స్ అబౌవ్ ఉండొచ్చు. 10-15 మెంబర్స్ అబౌవ్ ఉండొచ్చు. మేనేజ్మెంట్ బయటికి రానిట్లా, మేనేజ్మెంట్ ఎక్కడ కూడా కలగ చేసుకోవట్లా, దూరంగా వ్యవహరిస్తుంది. కంపెనీ వర్కర్స్ అందరూ, ఎంప్లాయీస్ అందరూ కూడా మేనేజ్మెంట్ మీద తిరగబడి వాళ్ళ మీద రాడ్లు, కర్రలు ఎత్తుకొని పోతుంటే మేనేజ్మెంట్ దాంకుంటుంది.
మేనేజ్మెంట్ వాళ్ళు అయితే దగ్గరికి వెళ్ళట్లా ఎవరు కూడా. ఇప్పుడు దాకా పవర్ ఆఫ్ చేస్తున్నారు. లోపల కూడా ఇప్పటికీ ఫర్నిస్ రన్ అవుతుంది. ఇంత ప్రమాదం జరిగినా ఫర్నిస్ రన్ అవుతుంది. మిగిలిన 2 ఫర్నిస్లు కూడా రన్ అవుతున్నాయి. అది కూడా ఆఫ్ చేయాలి కదా. అది కూడా ఇంకా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంది, గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. ఏదైనా ప్రాబ్లం అయ్యి జరిగే అవకాశం ఉంటే విలేజ్కి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. విలేజ్కి ఇప్పుడే చాలా డ్యామేజ్ అయింది. అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్ కు చెందిన బస్సులు మంటల్లో చిక్కుకున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న జేసీ దివాకర్ ట్రావెల్స్ బస్సుల్లో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. మొత్తం 4 బస్సులు ఉండగా ఒక బస్సు పూర్తిగా దగ్ధమవగా మరో బస్సు పాక్షికంగా కాలింది. మంటల్ని గమనించిన స్థానికులు, పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జేసీ ట్రావెల్స్ బస్సుల్ని కొన్నింటిని నిలిపివేశారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్కి సమీపంలో బస్సుల్ని నిలిపి ఉంచారు. బస్సుల చుట్టూ చెత్తాచెదారం పేరుకుపోయింది. అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయా లేక ఎవరైనా ఆకతాయిలు చేసిన పనా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు టీంగా పనిచేసి ప్రజల జీవితాలు మారుద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. సచివాలయంలో సీఎస్, డీజీపీ సహా సీనియర్ ఐఏఎస్లతో తన ఆలోచనలు, ప్రాధాన్యతలు, లక్ష్యాలను పంచుకున్న సీఎం కొత్త సంవత్సరం కొత్త ఉత్సాహంతో పనిచేద్దామని కోరారు. మార్పు తేవాలనే సంకల్పానికి నూతనత్వం, సాంకేతికత జోడిస్తే శాఖల్లో అద్భుత ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. నూతన సంవత్సరం రోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు వివిధ శాఖల్లోని కీలక అధికారులతో సీఎం సచివాలయంలో కాసేపు సమావేశమయ్యారు. రోజువారీ సమీక్షలకు భిన్నంగా మాటామంతి జరిపారు. ఒక పాజిటివ్ ఎనర్జీతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. 2025 సంవత్సర లక్ష్యాలేంటి, పనితీరు ఎలా ఉండాలి అనేది వారికి వివరించి కార్యాచరణ అమలు చేయాలని సీఎం సూచించారు. ప్రతి శాఖలో రిజల్ట్ ఓరియంటెడ్ గా పని జరగాలని స్పష్టం చేశారు. వివిధ ప్రభుత్వ పాలసీలకు సంబంధించి తన అనుభవాల్ని సీఎం ఈ సందర్భంగా పంచుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సంస్కరణలంటే పేదలకు వ్యతిరేకం అనే ప్రచారమున్నా ధైర్యంగా అమలు చేసి సంస్కరణలు పేదల జీవితాలు మార్చేవని నిరూపించామన్నారు. హైదరాబాద్ లో చేసిన ప్రతి అభివృద్ధి ఇప్పుడు అద్భుత ఫలితాలిస్తోందని సీఎం అన్నారు. ఆ సమయంలో తాను విమర్శలు ఎదుర్కొన్నా సత్సంకల్పంతో తీసుకున్న నిర్ణయాల వల్ల ఫలితాలొచ్చాయని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ ఏపీలో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, 2019లో ప్రభుత్వం కొనసాగి ఉంటే రాష్ట్రం ఎంతో పురోగతి సాధించేదని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల అభివృద్ధిలో సుస్థిర ప్రభుత్వం అనేది కూడా ముఖ్యమని, అప్పుడే అనుకున్న విధంగా ప్రాజెక్టులు పూర్తవుతాయని అధికారులతో అన్నారు. 2024 ఎన్నికల్లో తిరుగులేని తీర్పిచ్చిన ప్రజలు ప్రభుత్వంపై అనేక ఆశలు, ఆకాంక్షలు పెట్టుకున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకం, కొత్తగా తెచ్చిన పాలసీలతో పెట్టుబడులు వస్తున్నాయని, ఇది మంచి పరిణామమని సీఎం సంతోషం వ్యక్తం చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి అనుగుణంగా సమస్త అధికార యంత్రాంగం పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వేగంగా నిర్ణయాలు తీసుకుని తొందరగా ఫలితాలు రాబట్టాలని అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ సాయంతో చాలా మంచి ఫలితాలు వస్తాయని, ప్రతి శాఖలో టెక్నాలజీ వాడకాన్ని పెంచాలన్నారు. వచ్చే రోజుల్లో వాట్సాప్ ద్వారా 150 పౌర సేవలు అందించేందుకు సమాయత్తం కావాలని సూచించారు. రెవెన్యూ శాఖలోని సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. రేయింబవళ్లు పనిచేయాల్సిన అవసరం లేదన్న సీఎం స్మార్ట్ వర్క్ చేయాలని అధికారులకు సూచించారు. విజన్ 2047లోని 10 లక్ష్యాల సాధనకు కృషి చేయాలని అధికారుల్ని కోరిన సీఎం అన్ని కార్యక్రమాల అమల్లో డబ్బుతోనే కాకుండా కొత్త ఆలోచనలతో, కొత్త మార్గాల్లో ప్రయాణం చేయాలని సూచించారు. 2025 సంవత్సరం ఆ తరహా ఆలోచనలకు వేదిక కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. గేమ్ చేంజర్లో 2025వ సంవత్సరం కీలకం కావాలని, అతిపెద్ద మార్పుకు ఈ ఏడాదిలోనే నాంది పడాలని సీఎం అన్నారు. 80,000 కోట్ల రూపాయలతో గోదావరి నీళ్లు బనకచర్లకు సాధ్యమా అని సందేహిస్తున్నారన్న సీఎం, ఆర్థికంగా అతిపెద్ద ప్రాజెక్ట్ అయినా సరే దాన్ని చేపట్టానన్నారు. ఆ ప్రాజెక్టు రాష్ట్ర దశ, దిశను మారుస్తుందని, ఇప్పుడు చేపట్టకపోతే ఇక ఎప్పటికీ చేపట్టలేమన్నారు. అధికారుల నుంచి వినూత్న ఆలోచనలు కోరుకుంటున్నానన్న చంద్రబాబు, 1995లో ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోయినా ఆలోచనలతో మార్పు తెచ్చామన్నారు. ఈ సందర్భంగా కొందరు అధికారులు తమ అభిప్రాయాలు చెప్పారు.
భారీ పెట్టుబడులు పెట్టే సంస్థల కార్యకలాపాలు వేగంగా కార్యరూపం దాల్చేందుకు ఒక సీనియర్ ఐఏఎస్ ను నోడల్ అధికారిగా నియమించాలని సూచించగా సీఎం స్వాగతించారు. అలాగే ఆయా శాఖలకు సంబంధం ఉన్న పెద్ద పెద్ద సంస్థలు CSR కింద ఖర్చు చేసే నిధుల్ని ఒక గొడుగు కిందకు తెచ్చి మంచి ఫలితాలు వచ్చేలా వాటిని ఖర్చు చేయాలని సూచించారు. 2025వ సంవత్సరం మార్పు, వేగం, పాలనను కొత్త పుంతలు తొక్కించడం, ప్రజల సంతృప్తిని పెంచడానికి వేదిక కావాలని, ఆ దిశగా అన్ని స్థాయిల్లో సిబ్బంది, అధికారులు పనిచేయాలని సీఎం కోరారు. వైసీపీ పాలనలో అందిన కాడికి దండుకున్న జగన్ అస్మదీయ సంస్థ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు కూటమి సర్కారు మొదటి షాక్ ఇవ్వబోతోంది. వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియను రద్దు చేయనుంది. అదంతా వృధా ఖర్చంటూ ఇంధన పరిశోధన సంస్థ ప్రయాస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోనుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అస్మదీయులకు లబ్ధి చేకూరుస్తూ తీసుకున్న పలు నిర్ణయాలను కూటమి ప్రభుత్వం సరిదిద్దుతోంది. వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పనులను రద్దు చేయనుంది. గత ప్రభుత్వంలో రాష్ట్ర విద్యుత్ రంగాన్ని శాసించిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు ఇది శరాఘాతమే. రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్నా పట్టించుకోకుండా జగన్ ప్రభుత్వం 18,58,000 వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 2% అదనపు రుణం కోసం మీటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్న అస్మదీయ సంస్థ షిరిడి సాయికి లబ్ధి చేకూర్చడమే అంతిమ లక్ష్యంగా ప్రాజెక్టును రూపొందించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 50,000 కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేశారు. మిగిలిన కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లపై ముందుకు వెళ్లకూడదని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు, అనుబంధ పరికరాల కోసం జగన్ ప్రభుత్వం తొలిసారి 2020లో 6,480 కోట్ల ప్రతిపాదనలతో టెండర్లు పిలిచింది. ఈ ధరలపై ఆరోపణలు రావడంతో టెండర్ల ప్రక్రియను రద్దు చేసింది. రెండోసారి అనుబంధ పరికరాలు, స్మార్ట్ మీటర్లు నిర్వహణ పనులుగా విడగొట్టి వేరువేరుగా టెండర్లు పిలిచింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కో కనెక్షన్కు సుమారు 35,000 చొప్పున ధరలను నిర్ణయించింది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే దానిపై పైలట్ ప్రాజెక్టులు లేకుండానే గత ప్రభుత్వం ముందుకు వెళ్లింది. రైతు సంఘాల వ్యతిరేకతను పట్టించుకోలేదు. చివరకు వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెడితే విద్యుత్ ఆదా అయిందని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టుతో ఇది రుజువైందంటూ వైసీపీ ప్రభుత్వం ఊదరగొట్టింది. అయితే ఈ మాటల్లో నిజం లేదని, పైగా ప్రజాధనం వృధా అని పైలట్ ప్రాజెక్టుపై ప్రఖ్యాత ఇంధన పరిశోధన సంస్థ ప్రయాస్ ఎనర్జీ గ్రూప్ ఆర్థిక శాఖ చేయించిన అధ్యయనంలో తేల్చింది. పంపిణీ, ట్రాన్స్ఫార్మర్ల దగ్గర మీటరింగ్, ఫీడర్ మీటరింగ్ విధానంలో కొద్ది మొత్తం అదనపు ఖర్చుతో విద్యుత్ ఆడిట్కు అవకాశం ఉందని నివేదించింది. దీని ఆధారంగా వ్యవసాయ విద్యుత్ వినియోగం నష్టాల్ని తేలిగ్గా అంచనా వేయొచ్చని పీఈజీ చెప్పినా భారీ మొత్తం వెచ్చించి ప్రజలపై భారం వేయడానికే జగన్ ప్రభుత్వం మొగ్గు చూపింది. స్మార్ట్ మీటర్లకు పెట్టే 6,500 కోట్లను 5 ఏళ్లలో వెనక్కి రాబట్టుకోగలమని గత ప్రభుత్వం సమర్థించుకునే ప్రయత్నం చేసింది. నిరుద్యోగుల నిరీక్షణకు తెరదించేలా కూటమి ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్లు సిద్ధం చేస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 866 ఉద్యోగాల భర్తీకి 18 నోటిఫికేషన్లు వెలువరించే అవకాశం ఉంది. ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్లకు పరీక్ష తేదీలు ప్రకటించనుంది. ఈ నెల 12న జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు సమాయత్తమవుతోంది. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ త్వరలో పూర్తి కానుందని, దాని ప్రకారమే ఉద్యోగాల భర్తీ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గత 5 ఏళ్లు జగన్ మోసాలకు బలైన నిరుద్యోగుల కొలువుల కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు అధికారులు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను ఏపీపీఎస్సీకి పంపారు. ఇప్పటి వరకు 866 పోస్టులకు ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపింది. వాటికి 18 నోటిఫికేషన్లు సిద్ధం చేస్తోంది. ఈ నెల 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించే జాతీయ యువజన దినోత్సవాల్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని యోచిస్తోంది. ఒక్క అటవీ శాఖ విభాగంలోనే 814 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ల పోస్టులు 100, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 691 పోస్టులు ఉన్నాయి. ఇక వేల మంది నిరీక్షిస్తున్న గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం 100కు పైగా గ్రూప్ 1, 200కు పైగా గ్రూప్ 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రహదారులు, భవనాలు, నీటిపారుదల, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా, గిరిజనాభివృద్ధి విభాగాల్లో 300కు పైగా ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు ఏపీపీఎస్సీకి నివేదించారు. ఆర్థిక శాఖ అనుమతి రాగానే వీటన్నింటినీ జాబ్ క్యాలెండర్తో కలిపి ఉద్యోగ నియామక ప్రకటనలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీపీఎస్సీ ద్వారానే ఈ ఏడాదిలో 3,000కు పైగా కీలక ఉద్యోగాలు భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇకపై ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి అదే ఏడాది ముగిసేలోగా నియామకాలు పూర్తి చేయాలని భావిస్తోంది. 2025లో జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తాం,
ప్రతి సంవత్సరం కూడా నిరుద్యోగులకు సంబంధించిన ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటికే గ్రూప్ 1 వేకెన్సీలు ఎలా ఉన్నాయి, గ్రూప్ 2 వేకెన్సీలు ఎలా ఉన్నాయి, ఏఈ పోస్టుల వేకెన్సీలు ఎలా ఉన్నాయి మొదలగు శాఖలకు సంబంధించిన సమాచారాన్ని ఏపీపీఎస్సీ వారు తెచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి 2025లో జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరూ ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అయ్యి 2025లో మీరు కోరుకున్న ఉద్యోగాన్ని పొంది మీ కుటుంబాల్లో మంచి అవకాశాలు సంపాదించుకొని మీ కుటుంబం మంచిగా ఉండాలని నేను నిరుద్యోగులందరినీ కోరుతున్నాను. ఇప్పటికే ఇచ్చిన 20 నోటిఫికేషన్ల నియామకాల్లో జాప్యం లేకుండా వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఫిబ్రవరి 23న గ్రూప్ 2 మెయిన్స్, ఏప్రిల్ తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. డిప్యూటీ ఈవో, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, ఎన్టీఆర్ వర్సిటీలో జూనియర్ అసిస్టెంట్లు, ఏఎస్ఓలు, పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్లు, ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్లు, టీటీడీలో లెక్చరర్ పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు ఇవ్వగా ఈ ఏడాది జూన్లోగా సంబంధిత పరీక్షలన్నీ పూర్తి చేయాలని నిర్ణయించింది. కూటమి సర్కారు వచ్చాక రాష్ట్రంలో రహదారుల మరమ్మత్తు పనులు పరుగులు పెడుతున్నాయి. చిన్నపాటి గుంత కూడా కనిపించకుండా అద్దంలా మెరిసేలా చేస్తున్నారు. కానీ బాపట్ల జిల్లాలో ఆ రహదారిపై ఇంకా గుంతలు దర్శనమిస్తున్నాయి. అదేదో మారుమూల రహదారి అనుకుంటే పొరపాటే. చారిత్రక ప్రదేశమైన బగళాముఖి అమ్మవారు కొలువైన క్షేత్రానికి వెళ్లే దారి అది. భక్తులతో పాటు ప్రముఖులు సైతం రోడ్డు దుస్థితిపై పెదవిరుస్తున్నారు. జగన్ సర్కారు నిర్లక్ష్యం వల్ల గత 5 ఏళ్లు రాష్ట్రంలో రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక గుంతలు లేని రహదారులే లక్ష్యంగా కార్యాచరణ చేపట్టింది. అందుకు తగ్గట్టే భారీగా నిధులు సైతం కేటాయించింది. బాపట్ల జిల్లాలో ఆర్ఎండ్బి యంత్రాంగం రోడ్ల మరమ్మతులపై దృష్టి సారించి చురుగ్గా పనులు చేస్తోంది. కానీ వారి ప్రాధాన్యాలు సరిగా లేని కారణంగా ముఖ్యమైన రోడ్లు ఇప్పటికీ గుంతలమయంగానే కనిపిస్తున్నాయి. పిట్లవానిపాలెం మండలం చందోలుకు వెళ్లే రహదారిపై ప్రయాణమంటేనే జనం హడలిపోతున్నారు. అడుగుకో గుంత దర్శనమిస్తోంది. ఇక్కడ బగళాముఖి అమ్మవారు కొలువై ఉన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం అమ్మవారి దర్శనానికి భక్తులు వస్తూ ఉంటారు. అంతటి కీలకమైన రహదారి మరమ్మతుల విషయంలో అధికారులు ఇంకా చొరవ చూపలేదు. ఇటీవల సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ బగళాముఖి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. 3 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు పొన్నూరు చందోలు రోడ్డు ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని రోడ్డును బాగు చేయించాలని కోరారు. ఇడుబ్రోలు ఇంటూరాడ్ రోడ్డు కాడి నుంచి సందోలు వరకు రోడ్డు 9 కిలోమీటర్లు దారుణంగా ఉంది. ఎన్నోసార్లు చెప్పాము, పోయిన గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఈ గవర్నమెంట్ రాగానే ఎమ్మెల్యే గారు కొంచెం స్పందిస్తున్నాడు. పోయిన కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకోమన్నాం. మా ముందే ఎమ్మెల్యే గారు మాట్లాడాడు. కాంట్రాక్ట్ రేటు పెంచమంటున్నాడంట. ఏది గిట్టుబాటు కావట్లేదంటేను సీఎం గారు ఏంది రేటు ఒప్పుకుని వచ్చాడు కదా, ఆయన కాంట్రాక్ట్ గిట్టుబాటు పోతే క్యాన్సిల్ చేసుకోమని వేరే వాళ్ళకి ఇద్దాం అంటాడు సీఎం గారు అని ఎమ్మెల్యే గారు మాకు చెప్పాడు. జరిగిన పరిస్థితి అది. రోడ్డు అయిపోతే రోజుకు ఒకరు పడిపోతున్నారు, ప్రమాదం జరుగుతుంది, దెబ్బలు తగులుతున్నాయి. రోడ్డు బాగా గుంటలో పడిందండి. పొలాదిరిగే రైతులకు కూడా బాగా ఇబ్బందిగా ఉంది. ఇంటూరు రోడ్డు కాడి నుంచి సందోల వరకు కలవడ్లు కట్టిన వాళ్ళకి మనీ అది ఇవ్వలేదంట. ఇవ్వపోయేదానికి వాళ్ళు వేయట్లేదు. మళ్ళీ మొన్న వచ్చి కొలిచినాక ఇప్పుడు వేస్తారంటే వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. ఆకుమాన్ దగ్గర నుండి చందోలు వచ్చి వెళ్తున్నాం. రోడ్డు అయితే ఏం బాగాలేదు. అడుగు లోతులో కూడా ఉంది. రోడ్డు మీద అయితే పెద్ద పెద్ద కుంటలు ఉన్నాయి. ప్రయాణికులకు అయితే బాగా ఇబ్బందిగా ఉంది. సందకాడ తెచ్చుకోవటం లేకపోతే మంచినీళ్ళు లేదు. మేము సందోలికి తెచ్చుకుంటాం మంచినీళ్ళు. అలాంటి పరిస్థితి వచ్చింది మాకు ఈ రోడ్డు మూలాన. ఆ తరకి ఇటు పడితే వచ్చేసేవడం లాగడ. ఈ 4 సంవత్సరాల నుంచి ఇదే బాధ అయిపోయింది మాకు. అట్లా ఎన్ని గోతులు ఉండయి చూడండి రోడ్డు మీద బావరికి. ఆ గోతులన్నీ ఉండయి. మరి ఏం చేయమంటే అట్టగే చేస్తున్నాం. మంచినీళ్ళు తెచ్చుకోవడానికి ఎన్నో బాధలు పడుతున్నాం. వచ్చే దారిలో ఇప్పుడే ఎమ్మెల్యే గారితో కూడా చర్చించాను. కొన్నూరు నుంచి చందూరుకు వచ్చేటటువంటి రోడ్డు కొంచెం శిథిలావస్థలో ఉంది. వాస్తవానికి రోడ్డు లేదనుకుంటేనే బెటర్ ఏమో. కాబట్టి ఆ విషయానికి సంబంధించి మరి శాసనసభ్యులు ఆల్రెడీ ప్రభుత్వాన్ని దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారంట. తక్షణమే స్పందించి ఆ రోడ్డుని కనుక సరి చేస్తే భక్తులకు మరింత సౌకర్యం కలుగుతుంది. అదేవిధంగా ఈ స్థానిక ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. వాస్తవానికి కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తొలినాళ్లలోనే ఈ దారిని బాగు చేయడంపై దృష్టి పెట్టింది. సీఎం చంద్రబాబు కూడా సంక్రాంతి నాటికి ఏ రహదారి మీద గోతులు కనబడకుండా ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు.
కొన్ని సాంకేతికపరమైన చిక్కులు ఉండడం వల్లే రహదారి మరమ్మతులు ఆలస్యమవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో రహదారుల ప్యాచ్ వర్కులు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ రోడ్డును సుందరంగా తీర్చిదిద్దుతామని బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం ఒకసారి రండి రమణ గారని కోరటం జరిగింది. దానికి ఆయన చెప్పిన సమాధానం సందోలు టు పొన్నూరు రోడ్డు బాగలేదు, ఈ రోడ్డు మీరు వేయించండి నేను వస్తానని చెప్పడం జరిగింది. ఇది ప్రభుత్వానికి దగ్గరగా ఒక 10 సార్లు ఇప్పటికే నేను వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే R&B మినిస్టర్ గారిని కలవటం జరిగింది, కాంట్రాక్టర్తో మాట్లాడటం జరిగింది. తొందరలోనే రోడ్డు వేస్తామని తెలియజేస్తా ఉన్నారు. మీరు కూడా ఒకసారి R&B మినిస్టర్ గారికి CMO ఆఫీస్లో ఒకసారి దీని ప్రాముఖ్యాన్ని రోడ్డు గురించి తెలియజేయండి సార్ అని చెప్పాను. ఆయన తెలియజేస్తాను వర్మ అని చెప్పారు. ఈ సందర్భంగా ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రహదారి మరమ్మతులు వేగంగా పూర్తి చేస్తే ఇబ్బందులు తొలగుతాయని స్థానికులు కోరుతున్నారు. భోపాల్లో 40 ఏళ్ల క్రితం జరిగిన గ్యాస్ దుర్ఘటనకు సంబంధించిన ప్రమాదకర వ్యర్థాల్ని అక్కడి నుంచి తరలించే ప్రక్రియ మొదలైంది. బుధవారం రాత్రి యూనియన్ కార్బైడ్ కంపెనీలోని 377 టన్నుల రసాయన వ్యర్థాల తరలింపు ప్రక్రియ ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. 12 కంటైనర్ లారీల్లో భోపాల్కు 250 కిలోమీటర్ల దూరంలోని ధర్ జిల్లా పీతాంపూర్ పారిశ్రామిక ప్రాంతానికి తరలించినట్లు భోపాల్ గ్యాస్ ట్రాజడీ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ స్వతంత్ర కుమార్ సింగ్ చెప్పారు. అమెరికాలోని న్యూ ఆర్లిన్స్ నగరంలో కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ప్రజలపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లి 15 మంది మృతి చెందిన ఘటనలో ఉగ్రకోణం ఉందని తెలుస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన FBI బృందానికి పికప్ ట్రక్లో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ జెండాతో పాటు పేలుడు పదార్థాలు దొరికినట్లు అధికారులు వెల్లడించారు. ట్రక్కు డ్రైవర్ టెక్సాస్కు చెందిన సంషోదుద్దీన్ జబ్బార్గా FBI గుర్తించింది. నిందితుడు జబ్బార్కు ఉగ్రవాద సంఘాలతో సంబంధాలు ఉన్నాయనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి నుంచి హ్యాండ్ గన్, ఎయిర్ స్టైల్ రైఫిల్ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఘటన తర్వాత పోలీసులు జరిపిన కాల్పుల్లో జబ్బార్ హతమయ్యాడు. ఇతడి వెనుక మరికొందరి హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్న FBI అధికారులు వారిని పట్టుకునేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.